ఈ ఏడాది 2025 శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకమైనది కావడానికి ప్రధాన కారణం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో ఉన్న కొన్ని అరుదైన యోగాలు, నక్షత్రాల కలయిక ఈసారి మళ్ళీ పునరావృతం అవుతుండటమే పండితులు, జ్యోతిష్యులు ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్తున్నారు. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16న జరుపుకుంటారు. రోహిణి నక్షత్రం. శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ సంవత్సరం కూడా జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం ఉండడం ఒక ముఖ్యమైన అంశం. అష్టమి తిథి. శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈసారి జన్మాష్టమి రోజున కూడా అష్టమి తిథి కలిసి వచ్చింది. అమృత సిద్ధి. సర్వసిద్ధి యోగాలు. ఈ ఏడాది కృష్ణాష్టమి రోజున అమృత సిద్ధి, సర్వసిద్ధి వంటి అద్భుతమైన యోగాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. ఈ యోగాలు ఉన్న రోజున చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయి. నక్షత్రాల కలయిక. ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భరణి, కృతిక, రోహిణి నక్షత్రాల కలయికలు కూడా ఉండటంతో ఈ పండుగకు మరింత విశిష్టత చేకూరింది. ఈ అరుదైన కలయికల కారణంగా ఈసారి జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించడం, వ్రతాలు ఆచరించడం వల్ల భక్తులకు విశేషమైన శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతున్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఉన్న వాతావరణం, ఖగోళ పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు సంభవిస్తుండటమే ఈ ఏడాది కృష్ణాష్టమిని మరింత ప్రత్యేకం చేస్తుంది.